డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. తిరుమల లడ్డు ఇందాపూర్ డైరీ అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం పెట్టగా దానిని చైర్మన్ తిరస్కరించారు. అలాగే మండలికి వైసీపీ సభ్యులు ర్యాలీగా వెళ్లడం, సభకు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తేవడంపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క వైసీపీ మాత్రం హెరిటేజ్ దోపిడీపై సభలో చర్చించాలని పట్టుబడుతోంది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీలు, టీటీడీ దోపిడీపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ, మంత్రులకు ఏం సంబంధం అంటూ బొత్స ప్రశ్నించారు. సభలో దీనిపై చర్చించే అవకాశం ఇస్తే అన్ని అంశాలపై క్లారిటీ వస్తాయని బొత్స సత్యనారాయణ అన్నారు. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనటువంటి మంచిది కాదు. సార్, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, Chairman sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం. తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులకు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు. ప్లీజ్ ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా అంటూ ఫైర్ అయ్యారు. దేవుడి ఫోటోలను పెట్టుకుని సభలోకి రావడం అంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేనన్నారు. ఈ దుర్మార్గాన్ని అనుమతించొద్దని డిమాండ్ చేశారు. వైసీపీ ఇలాంటి పనులు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి చర్యలను అనుమతించొద్దని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. ఆయన గొంతు చించుకుని అరుస్తున్న వైసీపీ నేతలు దేవుడి ఫోటోలు పెట్టుకుని ఆందోళన చేయడంతో అసహనంతో హెడ్ ఫోన్స్ తీసి విసిరి కొట్టారు. ఆందోళనల మధ్య చైర్మన్ మండలిని వాయిదా వేశారు.